Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అయితే అసలు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం అంటే ఏంటి? ఎంత బరువు తగ్గితే మనం అది హెల్తీ వెయిట్ లాస్ అని కన్సిడర్ చేస్తాము. సో దీనికి న్యాచురోపతి వైద్య విధానంలో ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ఎలాంటి రెమెడీస్ కానీ ఉన్నాయి, ఎలాంటి పద్ధతులు కానీ ఉన్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ అయిపోయారు. సో అందరు కూడా డైట్ చెప్తూ ఉన్నారు. నేనైతే మొన్న ఒక వీడియో చూసాను, ఒక ఆవిడ డైట్ చెప్తూ ఉన్నారు, తగ్గాలి బరువు, ఇలా తగ్గుతారు అని చెప్తూ ఉన్నారు. ఆవిడ చూస్తే ఆవిడే ఉన్నదానికన్నా ఎక్కువ బరువు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా డైట్ చెప్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. సో అంటే ఖచ్చితంగా అథెంటిసిటీ లేని వాళ్ళు కూడా డైట్ చెప్తూ ఉన్నారు. అయితే న్యాచురోపతి అంటే అదొక మంచి వైద్య విధానం. దాంట్లో మందులు ఉండవు. న్యాచురల్గా జీవన శైలిలో మార్పులు చేసుకొని ఏదైనా జబ్బులు తగ్గించుకోవడం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అవునండి. ఎస్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ఇలాంటివి కూడా ఉంటాయి. యోగా ఉంటుంది. అవునండి. సో అయితే మ్యామ్, జనరల్గా అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి? హెల్తీగా వెయిట్ లాస్ అంటే ఎలా ఉంటుంది? ఎంత తగ్గితే మనం హెల్తీ వెయిట్ లాస్ అంటాం? సో ఇప్పుడు మీరు అన్నట్లు వెయిట్ లాస్ మీద వీడియోస్ కోకొల్లలు అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నెట్లో డిఫరెంట్ డైట్ ప్లాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ డైట్స్ అనేది షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే వెయిట్ లాస్ లేకపోతే ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవ్వాలన్నా కానివ్వండి, అసలు హెల్దీ వెయిట్ లాస్ అనేది ఎంతవరకు ఎవరు చెయ్యొచ్చు, ఎంతవరకు చేస్తే అది హెల్దీ అనాలి అని అంటే, ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ చెప్పాలి అని అంటేనండి, మనము ఫస్ట్ తీసుకోవాల్సింది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వెయిట్ లాస్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అనమాట. అండ్ దీంట్లో ఏజ్ క్రైటీరియా, అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ క్రైటీరియా, వాళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడికేషన్ పైన ఉన్నారా, అండ్ కాజ్ ఫర్ ద వెయిట్ గెయిన్. సో ఇవన్నీ ఒక మెడికల్ హిస్టరీలో ఫస్ట్ తీసుకున్న తర్వాతే వాళ్ళకు ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ డిజైన్ చేస్తాను. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ అనేది కొందరికి చాలా షార్ట్ టైంలో, అంటే విత్ ఇన్ 3 monthsలో ఒక 10 kg 15 kg వెయిట్ పెరిగిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మనం ఆలోచించాల్సిన కండిషన్స్, థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయా, ఇఫ్ ఇట్స్ అ గర్ల్ PCOD సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇతరత్ర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలాన ఏమన్నా ఉందా, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ పోస్ట్ డెలివరీ వెయిట్ గెయిన్ ఏమైనా ఉందా. సో ఇవన్నీ కూడా, అండ్ దెన్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎనీ ఏమంటారు బులిమియా, ఇట్లాంటి ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో అన్కంట్రోల్డ్ ఈటింగ్, అన్కంట్రోల్డ్ క్రేవింగ్స్ మూలాన అయిన షూటప్ అయిన వెయిట్ గెయిన్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. అసలు ఏంటనే చూడాలి. ఎగ్జాక్ట్లీ, అసలు రూట్ కాజ్ అనేది వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద వెయిట్ గెయిన్. నెక్స్ట్ లేదా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలాన క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంది, అపార్ట్ ఫ్రమ్ క్యాలరీ పండుగలప్పుడు చూడండి, వరుసగా పండుగలు వచ్చినాయంటే మనం ఆ మంత్ వెయిట్ గెయిన్ ఆటోమేటిక్ గా అవుతాం, ఒక 2 kgs అన్నా ఇంక్రీజ్ అవుతాము. పండుగల సీజన్ అని అంటే మనకి స్వీట్ ఇంటేక్ అనేది పెరుగుతుంది కాబట్టి. సో అది ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత దెన్ అసలు ఆ వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మనము ఇదేదో ఒక టైం ఫ్రేమ్ లో వెయిట్ లాస్ చేసేసిన తర్వాత వదిలేసి మళ్ళీ అదొక బౌన్స్ బ్యాంక్ అయ్యే క్రైటీరియా అన్నది లేకుండా, changes in the lifestyle, changes in the food habits, changes in the choice of food that we eat. ఎక్కడున్నా కానివ్వండి, ఏది తింటే ఏమి జరుగుతుంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా వెయిట్ తగ్గాలి అనేది ఇదంతా కూడా ఫస్ట్ ఎడ్యుకేట్ చేస్తాం క్లయింట్స్ కి. అండ్ వాళ్ళ బాడీ తీరుని అర్థం చేసుకోవడానికి ఒక 15 days పడుతుందండి, 2 weeks పడుతుంది వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్నది తెలుసుకోవడానికి. కాబట్టి నన్ను అడిగితే కనుక ఒక వెయిట్ లాస్ జరగాలి అని అంటే, హెల్దీ వెయిట్ లాస్ 1 kg per week ఈజ్ ఐడియల్ ఫర్ వెయిట్ లాస్ అండి. సో ఎవరికైనా కానివ్వండి, ఫస్ట్ ఒక 12 weeks అంటే మనం ఒక 3 months టైం ఫ్రేమ్ తీసుకుంటే గనక 10 kg వెయిట్ లాస్ అయితే గనక దట్ ఈస్ ఎక్సలెంట్. ఎలాంటి వాళ్ళకైనా కానివ్వండి, కొందరు 6 kgs తగ్గచ్చు, 6-7 kgs తగ్గచ్చు, కొందరు 12 kgs కూడా తగ్గచ్చు. వాళ్ళ మెటబాలిక్ రేట్ ఏజ్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. బట్ ఇది మనం యావరేజ్ గా తీసుకోవచ్చు. 1 kg వెయిట్ లాస్ పర్ వీక్ ఆన్ అ హయ్యర్ సైడ్. సో వెయిట్ లాస్ జర్నీ అనేది ఇందులో మనం చేసేది
ఫస్ట్ అందులో ఇంపార్టెంట్ వచ్చేది డైటరీ క్రైటీరియా. డయట్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ డయట్లో నేచర్ క్యూర్లోనండి ప్రిన్సిపల్స్ ఆన్ డైటెటిక్స్ అనేది ఉంటుంది. అంటే న్యూట్రిషన్ అండ్ డయట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఏవో ఫ్యాన్సీ డైట్స్ మనం ప్రిస్క్రైబ్ చేయము. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లోనే కొన్ని చేంజెస్ తీసుకుని వచ్చి ఎలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నది మనం చేస్తాము. డిపెండ్స్ ఆన్ మెటబాలిజం. అంతే, డిపెండ్స్ ఆన్ మెటబాలిజం, డిపెండ్స్ ఆన్ కోమార్బిడిటీస్ ఉంటాయి వాళ్ళకి, కోమార్బిడిటీస్ ఉంటాయి. దెన్ మెడికేషన్ ఏం తీసుకుంటున్నారు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అది స్టడీ చేసి, సో ఇవన్నీ చేసి మనం డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసి ఇస్తాము. అండ్ మానిటర్ చేస్తాము, వీక్లీ మానిటర్ చేసి వెయిట్ లాస్ ఎలా అవుతూ ఉంది. చాలా మందికి వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ ఎక్సలెంట్గా అవుతుంది, వెయిట్ లాస్ కొంచెం గ్రాడ్యువల్గా అవుతుంది. కొందరికి వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ సమానంగా వెళ్తూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం చూసుకుంటూ వాళ్ళకి గైడ్ చేస్తూ ఇలా 90 days ప్రోగ్రామ్, ఐదర్ 30 days ప్రోగ్రామ్ ఆర్ 90 days ప్రోగ్రామ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. చేసి మనం ఇందాక అనుకున్నట్టు రిజల్ట్స్, ఆ విధంగా రిజల్ట్స్ అనేది తీసుకొస్తాము. సో ఇందులో 2 kinds ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ఇస్తున్నామండి. ఒకటి, ఎవరైతే మన సెంటర్కి విజిట్ చేయగలుగుతారో అలాంటి వాళ్ళకి ఒక సపోర్టివ్ కాంప్లిమెంటరీ థెరపీస్, ఏవైతే మెటబాలిక్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు, బాడీ స్కల్ప్టింగ్కి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్తో పాటు ఆటోమేటిక్గా మనకి స్పెసిఫిక్ ఏరియా రిడక్షన్ ని ఎక్కువ కోరుకుంటాము, ఆర్ టోనింగ్ బాగా అవ్వాలని మనం కోరుకుంటాము. సో సర్టన్ థెరపీస్ ఇస్తాము. దేంతో అయితే కనుక స్పెసిఫిక్ ఏరియాస్ లైక్ పొట్ట భాగం కానివ్వండి, థైస్ కానివ్వండి, హిప్స్ కానివ్వండి, అప్పర్ ఆర్మ్స్ కానివ్వండి, ఈ ఏరియా స్పెసిఫిక్గా టోన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇది ఒక ప్రోగ్రామ్ మనం సెంటర్లో చేస్తాము. అదర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరైతే ఫిజికల్గా విజిట్ చేయలేరో అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ప్రోగ్రామ్ చేస్తాం. సో ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలో కంప్లీట్లీ డైటరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ అనేది గైడెన్స్ ద్వారా మనం చేస్తాము. రిజల్ట్స్ ఈక్వలీ గుడ్ అండ్ ఎఫెక్టివ్గా వస్తాయండి. వెయిట్ లాస్ అవ్వడం అంటే వెయిట్ లాస్ అవ్వడం ఒక ఎత్తు అయితే, పొట్ట తగ్గడం అనేది అసలు చాలా పెద్ద టఫ్ జాబే అసలు. ఎగ్జాక్ట్లీ అండి. సో అది ఎలా ఉంటుంది? సో ఈ వెయిట్ లాస్ లో మనము డయట్ అండ్ కాంప్లిమెంటరీ థెరపీస్ తో పాటు స్పెసిఫిక్ గా మనము పవర్ యోగా అనేది వాళ్ళతో చేపిస్తామన్నమాట. సో ఈ పవర్ యోగాలో సర్టన్ అబ్డామినల్ ఆసనాస్ కానివ్వండి, సూర్య నమస్కారాస్ కానివ్వండి, బిగినర్స్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి 1-on-1 మనం టీచ్ చేసి తర్వాత వాళ్ళకు ఒక స్కెడ్యూల్ ఇచ్చి వాళ్ళతో డైలీ ఈ యోగా అనేది కూడా చేపిస్తాము. సో దాంతో ఏమవుతుంది అంటే ఈ అబ్డమెన్ స్పెసిఫిక్ గా లూజ్ అయ్యి తర్వాత టైట్నెస్ తగ్గి లూజ్ హ్యాంగింగ్ గా ఉండే అబ్డమెన్ కూడా ఈజీగా స్లోగా గ్రాడ్యువల్ గా టైటనింగ్ అనేది వస్తుంది, అబ్డమెన్ రిడక్షన్ అనేది వస్తుంది అనమాట. ఖచ్చితంగా మ్యామ్. సో ఇక్కడ ఒకసారి వెయిట్ లాస్ అయ్యారంటే దాన్ని మేనేజ్ చేయాలి కదా మళ్ళీ? ఖచ్చితంగా చేయాలండి. సో మేనేజ్ డైట్ కూడా, పోస్ట్ డైట్ కూడా ఉంటుందా? పోస్ట్ వెయిట్ లాస్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్. ఆ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్లో అందులో కూడా జస్ట్ ఓన్లీ యోగా కంటిన్యూ చేయాలి అని అనుకుంటే కనుక మెయింటైన్ అవుతారు. తర్వాత మెయింటెనెన్స్ డయట్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో, ఒకవేళ ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీస్ ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఎక్సెస్ ఈటింగ్ జరిగింది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళ బాడీకి మనము గైడ్ లైన్స్ అనేది ఇస్తామన్నమాట. ఖచ్చితంగా మ్యామ్. అయితే జనరల్గా వెయిట్ లాస్ అవ్వడం వేరు, దాన్ని మెయింటైన్ చేయడం వేరు. సో వెయిట్ లాస్ అయ్యాక పోస్ట్ మెయింటెనెన్స్ అనేది, ఆ డైట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. మీరు అన్నట్లుగా డైట్ అయినా చేయొచ్చు, లేదంటే యోగా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఉన్న డైట్స్ చూస్తే అసలు నోరు కట్టేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వన్స్ వెయిట్ లాస్ అనేది వాళ్ళు ఎంత తగ్గాలో తగ్గాక ఈ డైట్స్ ఆపేసిన తర్వాత క్రేవింగ్స్ ఉండడం వల్ల ఎక్కువగా తినడం, మళ్ళీ ఎక్కువగా లావ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో అట్లా కాకుండా ఇక్కడ అనేది చాలా న్యాచురల్ వేస్ ఉంటుంది, న్యాచురల్ గా మోడరేట్ గా చేస్తూ చేంజెస్ తీసుకొని వస్తూ అది సస్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ అన్న విధంలో మనము చేస్తామండి. ఖచ్చితంగా మ్యామ్. అయితే నేను చాలా విన్నాను ఏంటంటే కొందరికి పిచ్చి పిచ్చి డైట్స్ చేయడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, లివర్ ఇష్యూ వస్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఒక డైటీషియన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, డైట్కి వెళ్ళాలనుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చదువుకున్నారా లేదా, అథెంటిసిటీ ఉన్న డైటీషియన్సా, లేదా ఇలాంటి మంచి మంచి డాక్టర్స్ని కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము. అసలు ప్రాబ్లం ఏంటి, మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేస్తారు కాబట్టి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.